మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. దీనిని ఆ దేవుడు కూడా ఆపలేడు. బ్రహ్మరాసిన రాత ఎవరూ మార్చలేరు. మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరగబోతుందో, వీరికి ఈ నెల కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీనరాశి వారు ఈ నెల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో మీనరాశి 12వది. ఈ రాశికి అధిపతి గురువు. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచి ధనముతో ఆస్తులు ధనము సంపాదిస్తారు. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది. కొన్ని పనులకు అనుకూలంగా, కొన్ని పనులకు ప్రతికూలంగా ఉంది. చేసే వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వ్యవహారాలలో మీకు అనుకూలత సిద్ధిస్తుంది. ఈ నెల మీనరాశి వారికి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గాలు దొరుకుతాయి. కొందరి సహాయంతో మీరు సమస్యల నుండి గట్టెక్కుతారు. మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో మీరు అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ నెల మీ మిత్రులకు మీతో సమయం గడపటం కొంచెం కష్టంగా ఉండవచ్చు. దానిని అర్థం చేసుకొని మీ మిత్రులతో సవ్యంగా మెలగండి. మీరు కొన్ని కారణాల వల్ల మీ మిత్రులపై కోపాన్ని ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటారు, కానీ వారిని చూసేసరికి మీ కోపమంతా కూడా చల్లారిపోతుంది. మీనరాశి వారికి ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి పరుస్తాయి. అయితే ఆదాయం బాగున్నప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. ఖర్చులను నియంత్రించుకోలేకపోతారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ధోరణితో ఆలోచనలు చేస్తారు. ప్రస్తుతం గురించి ఆలోచనలు చేస్తారు. భవిష్యత్తులో ఉండే ఖర్చుల గురించి ఆలోచనలు చేయలేకపోతారు. ఆనందంగా ఉండటం కోసం డబ్బును ఖర్చు చేయాలని చూస్తూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి సమయం గడుపుతారు. మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇక ఉద్యోగాలు చేసే మీనరాశి వ్యక్తులకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ఎక్కువ లాభాలు కలుగవు. కెరియర్ పరంగా ఎదగడానికి పెద్దగా అవకాశాలు రావు. ప్రస్తుతం ఉన్న దానిలోనే జాబ్ కంటిన్యూ చేయటం మంచిది. మీనరాశికి చెందిన వారు ఎవరైతే జాబ్ ట్రై చేస్తూ ఉన్నారో వారు ఈ నెల శ్రమిస్తే ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. ఆన్లైన్లో జరిగే మోసాలకు బలి అవ్వకండి. మీనరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. చదువు విషయంలో ఎక్కువగా కష్టపడినా మంచి ఫలితాలను పొందుతారు. ఈ నెల మీనరాశికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా ఉంది. భవిష్యత్తు గురించి చక్కగా అంచనా వేస్తారు. మీ స్నేహితులకు కూడా చదువుకు సంబంధించిన విషయంలో హెల్ప్ చేస్తారు. అయితే కొన్ని మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సంఘటనలు మీ మనసులో అలజడిని సృష్టిస్తాయి. మనసు స్థిమితం ఉండదు. అయితే మీరు చదువు కోసం సమయం కేటాయించినప్పుడు మీ మైండ్ని చదువుపైనే ఉంచండి. ఈ నెలలో కొన్ని పనులకు ఆటంకాలు కలిగేటట్లుగా అనిపిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతున్నట్లుగా ఉంటుంది. అయితే ఈ నెల మీకు అదృష్టకాలంగానే ఉంటుంది, కానీ ఆశించిన ఫలితాలను పొందుకోవడానికి సమయం పడుతుంది. ఈ నెల మీరు ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. ఉద్యోగాలు చేసేవారికి పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ వర్క్ పూర్తయిపోతుంది అనుకునే లోపు ఇంకొక వర్క్ వచ్చి పడుతుంది. ఈ నెల మీనరాశికి చెందిన ఉద్యోగులకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరక్కపోవచ్చు. అయినప్పటికీ మీరు పనిపైనే ఎక్కువ శ్రద్ధను చూపించి ఇచ్చిన వర్క్ను స్పీడ్గా కంప్లీట్ చేసి తోటి ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి ప్రశంసలను పొందుకుంటారు. ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కొంటారు. మనోధైర్యంతో ఆ సవాళ్లను ఎదిరించగలిగితే ఇక మీకు తిరుగుండదు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ నెల మీకు ఇంటి వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది. పిల్లలతో, జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు.
ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. పిల్లల వల్ల లాభాలను పొందుతారు. ఒకవేళ మీ పిల్లలు చదువుకుంటున్నట్లు అయితే మీ పిల్లలు చదువులో ఉత్తీర్ణులవుతారు. మీ పిల్లలు జాబ్స్ చేస్తున్నట్లయితే మీ పిల్లల సంపాదన పెరగవచ్చు. పిల్లల సంపాదనతో మీ ఇంట్లోనికి ఏవైనా వస్తువులు కొనేలాగా ఆలోచనలు చేస్తారు. మీ పిల్లలు మీకు పూర్తిగా సహకరిస్తారు. పిల్లలతో ఈ నెల ఆనందంగా సమయం గడుపుతారు. ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇక దాంపత్య జీవితం గడిపే వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది. మీ మధ్య ఉన్న సమస్యలు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామికి అనుకూలంగా మారాలని మీ ఆలోచన మంచిది. అయితే కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. దీనివల్ల మీ మధ్య కొన్ని గొడవలు జరగవచ్చు. కానీ ఎక్కువసేపు మీ మధ్య కోపం ఉండదు. త్వరగా కలిసిపోతూ ఉంటారు. ఇక పెళ్లిగాని వారి విషయానికి వస్తే మీరు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని ఆశపడితే మీరు వారికి నచ్చినట్లుగా ఉండండి. వారిని సంతోషపెట్టాలి. ముఖ్యంగా తల్లిగారికి మీరు సహాయం చేయటం మంచిది. తల్లి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ వల్ల మీ తల్లిదండ్రులు బాధపడకుండా ఉండేలాగా చూసుకోండి. ఈ నెల మీనరాశి వారికి ఆరోగ్యం కొంచెం కఠినంగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఆందోళనలు కలిగిస్తూ ఉంటాయి. ఈ నెల మీరు ఊబకాయము, కొవ్వు సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడవారు థైరాయిడ్ను చెక్ చేయించుకోవడం మంచిది. ఈ నెల గ్రహాలు కొన్ని అనుకూలంగా లేనందుకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ నెల మీరు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించాలి. స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు సకాలంలో ట్రీట్మెంట్స్ తీసుకోవటం మంచిది. లేదంటే మీరు భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆరోగ్యంపై అతి జాగ్రత్త చూపించటం కూడా ప్రమాదమవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల బాగుంటుంది. కానీ మానసిక ఇబ్బందుల వల్ల మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించలేరు. బలవంతంగా అయినా సరే రాజకీయాలలో పోటీ చేస్తారు. కానీ ఆరోగ్యం విషయంపై దృష్టి పెట్టాలి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 3, 8, 12, 19, 21, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 10, 14, 16, 24, 26. ఇక మీనరాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఈ నెల బుధవార నియమాలు పాటించాలి. బుధవారం గణపతికి నియమనిష్టలతో పూజలు చేయండి. ఇక ఇంటిలో మరియు బయట పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలి అంటే శ్రీ దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి శివుని యొక్క అవతారము. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం లేకపోతే శివుని పటానికి పూజలు చేయండి. ప్రతిరోజు శివ పంచాక్షరి, శివాష్టకము వంటివి వినటం లేదా చదవటం చేయండి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మరి ఈ నెలలో బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. గత నెల కన్నా ఈ నెల కొంచెం ఆరోగ్య స్థితి బాగున్నా కొంచెం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. జ్యూసెస్ కూడా ఎక్కువగా త్రాక్కండి. ఇంటి ఫుడ్నే ఎక్కువగా తినండి. ఫ్రూట్స్ వంటి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. మరి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.